ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, పాడుతా తీయగా చల్లగా He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 27 ప్రీ ఫైనల్స్ కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా ఈ ఎలిమినేషన్ ని దాటుకొని ఫైనల్స్ కి చేరుకొని ఫైనల్స్ లో హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ విల్ బి ది ఛాంపియన్ ఆఫ్ సీజన్ 27 అండ్ వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతి అందజేయనున్నారు. ఇవాల్టి పర్ఫార్మెన్సెస్ రౌండ్ లో ఫస్ట్ గెటప్ ఎవరిదంటే జోషిక. నువ్వేం అసలు కష్టపడినట్టే లేదే. అసలు గెటప్ చూడ, అక్కడ చూడ ఎంత సెటప్ ఉంది అక్కడ. అసలు నువ్వు అసలు ఇలా క్యాజువల్ గా వచ్చేసావు, ఏంటి సంగతి? వీడియోలో ఎలా ఉందో అలానే చేశారు బ్రో. ఏ వీడియో? దిగ్గు దిగ్గు దిగునగా వీడియో. ఈరోజు నేను పాడబోయే పాట. అవునా? ఏం సినిమా అది? వరుడు కావాలను. ఈ పాటలో స్పెషాలిటీ ఏంటి? గెటప్ రౌండ్ లో పర్ఫామ్ చేయగలిగేటట్టు అంటే ఇప్పుడు మాయాబజార్లో మాయా శశిరేఖ స్పెషాలిటీ ఏంటో తెలుసు. గోపికమ్మ అట్లా డ్రెస్ వేసుకున్నది ఓకే. హౌరా హౌరా అసలు అడగనక్కర్లేదు. అండ్ ఇంద్రజ గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఈ సాంగ్లో అట్లాంటిది ఏంటి ప్రత్యేకత? ఇది డాన్స్, అందుకే దీంట్లో కొంచెం డాన్స్ మూవ్స్ ఉంటాయి, సిగ్నేచర్ డాన్స్ మూవ్స్. ఓకే, ఎవరు సైన్ చేశారు? సిగ్నేచర్ అంటే లైక్ ఫేమస్ అయిన డాన్స్ మూవ్స్. అవునా? ఓ అదేనా ఇందాక అంటున్నావు నువ్వు సునీత గారికి నేర్పిస్తాను నువ్వు ఆ డాన్స్ మూవ్స్ అని ఇందాక చెప్పావు అక్కడ. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత సునీత గారిని పిలిచి వారికి నువ్వు ఈ డాన్స్ మూవ్ నేర్పిస్తానన్నావు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏం అర్థమైంది మేడం మీకు? ఇదంతా మీరు కుక్ చేస్తున్న స్టోరీ అని నాకు అర్థమైంది. నేనేం కుక్ చేశాను? అంతే కదా, వెనకాల ఏదో మాట్లాడుతోంది, తను నా చేత డాన్స్ చేస్తాను అంటోంది అని. ఇందాక మైక్ ఆన్ ఉంది అక్కడ, నేను వెళ్ళినప్పుడు ఎంట్రీకి. అప్పుడు నేను ఆఫ్ చేయమని ఏంటి సంగతి ఏంటి అని అడిగితే ఈ సాంగ్లో సిగ్నేచర్ స్టెప్ అదే సైన్ చేసిన స్టెప్ ఉంది. సో దాంట్లో ఆ స్టెప్ సునీత గారి దగ్గర చేయించాలి, ఆవిడ చేయాలి ఆ స్టెప్ స్టేజ్ ఎక్కి అని తను ఆశపడుతుంది. చిన్నది పాపం. వద్దు నాన్న, అంత ఆశ పడకూడదు నాన్న. పర్వాలేదు నాన్న, నువ్వు నేర్పిస్తావు. నువ్వు నీకుంది ఆ శక్తి, నీకుంది, నీకు ఆ ధైర్యం ఉంది, నువ్వు చేయగలవు. ముందు సాంగ్ ఫినిష్ చేసేద్దాం, దాని తర్వాత సునీత గారు వస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ బంగారం. దిగ్గు దిగ్గునా దిగ్గు దిగ్గు దిగునా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగేటి సాలకాడ నాగేటి పనిరో నా పగటి చేలకాడ నాగేటి పనిరో నాగేటి సాలకాడ నాగేటి పనిరో నా పగటి చేలకాడ నాగేటి పనిరో సందాల సంతకాడ నాగేటి పనిరో సాకిరేవు తగువు కాడ నాగేటి పనిరో ఇరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నా నీ ఎవ్వారం సాలురో కొంపాకొచ్చి పోరోయ్ కోడనాగ కొంప ముంచుతాందో ఈడుబాగా కొంపాకొచ్చి పోరోయ్
దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా ననన్న నాగి నాగ నాగా ననన్న నాగి నాగ నాగా ననన్న నాగి నాగ నాగా ననన్న నాగి నాగ నాగా ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటాం గొడుగుతోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటా గొడుగుతోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటా అలకాతోనే ఇల్లు అలికెత్తేనే గాని దిక్కు చూడో పైసాకి పనికిరాని కానీకి కలిసి రాని కన్న మోజు తీర్చలేని సున్నాలు సాలురో కొంపాకొచ్చి పోరోయ్ కోడనాగ కొంప ముంచుతాందో ఈడుబా గంపాదించిరారోయ్ గడ్డున గంపేడాసనాల్లో రొంపమేగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా ఓ నాగా ఓ నాగా. ఏంటి ఈ పాట మీకు అంత ఇష్టం, మీరు డాన్స్ చేయాలనుకుంటున్నారా? అవునా? సునీత గారు, విల్ స్టార్ట్ విత్ యూ మ్యామ్. జోషిక నమస్తే మ్యామ్. నమస్తే. ముద్దుగా ఉన్నావు, థ్యాంక్ యూ మ్యామ్. కాన్ఫిడెంట్ గా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ననన్న నాగి నాగ నాగా. జోషిక నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే ప్రధానంగా చెప్పాలంటే మొత్తం అంతా ఒక చరణం పాడావా, నువ్వు ఇంకో చరణం ఉందా? ఒకటే సార్. ఇంకో ఒకటే చరణం చరణం. ఉందా? ఒకటే చరణం. మొత్తం పాట ఒక చరణం ఉంది, ఒక పల్ల ఒక చరణం. అవును సార్. అప్పుడే అయిపోయిందా? ఇంకాసేపు ఉంటే బాగుండు, ఇంకాసేపు వింటే బాగుండు అనిపించింది. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. జోషిక వస్తే జోష్ ఇక. ననన్న నాగి నాగ నాగా. ననన్న నాగి నాగ నాగా. జోషిక నమస్తే సార్. నమస్తే అమ్మా. నీవు పల్లెలో పాడుతున్నప్పుడు కోరస్ వేరే స్వరాల్లో పాడారు కదా, దిగు దిగు దిగునాగా. అవును సార్. అది వింటూ కూడా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీ పాత్ర నువ్వు నిర్వహించావు. అవునా? థ్యాంక్ యూ సార్. అవును సార్. మరి నిన్ను మెచ్చుకోవాలిగా. మరి మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, నువ్వు బాగా పాడితే ఆటోమేటిక్గా మెచ్చుకుంటాం. అది నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా పాడేవని చెప్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అది కూడా నీ యాక్షన్స్ అన్ని క్విక్గా ఉంటున్నాయి. టక్కని పలకడం, జోషిక అని పిలిస్తే అంటే అలర్ట్గా ఉంటున్నావు బాగా. ఆ అలర్ట్నెస్ వల్ల నీ కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఉంది. సో అదే మెయింటైన్ చేయి అన్ని పాటల్లో. ఓకే సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. పిల్లలు బ్యాకింగ్ సింగర్స్ డాన్స్ చేయాలన్నారు. నేహ, కల్పన, శర్మిష్ట, రండి, మీ ఆశ తీరబోతున్నది. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నా గెట్టి సాలగాడ నా గెట్టి పనిరో నా బగట్టి సేలగాడ నా గెట్టి పనిరో నా గెట్టి సాలగాడ నా గెట్టి పనిరో నా బగట్టి సేలగాడ నా గెట్టి పనిరో సంతాల సంతగాడ నా గెట్టి పనిరో సాకిరేవ తగువగాడ నా గెట్టి పనిరో తిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి కగలబెట్టి ఎలగబెట్టి నా నీ అవ్వార చాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడుబాగా కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడుబాగా సంపోగిల్లి పోరోయ్ సెట్టినగ సంపూతాంది పోయితే పడగలాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా ఈ ప్రీ ఫైనల్స్ లో గెటప్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సాత్విక.
కర్లీ. హాయ్ బ్రో. ఈ జుట్టు నిన్న అంత కర్ల్స్ లేవే. ఇది నేను స్టైల్ చేయించుకున్నాను. ఓ మై గాడ్, యు లుక్ సో అమేజింగ్. థ్యాంక్ యూ. ఇది ఏ సాంగ్ కి గెటప్? ఇది బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే సాంగ్కి. ఈ సాంగ్ లో ఈ కాస్ట్యూమ్ కి డ్రామా ఏంటి? ఈ కాస్ట్యూమ్కి డ్రామా అంటే కృష్ణుడి మీద, అంటే కృష్ణుడి మీద లాంటిది కానీ కృష్ణుడి మీద కాదు. ఎవరికైనా అర్థమైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సినిమా పేరేంటి? చిత్రం రౌడీ బాయ్స్. ఇది ఎవరు హీరోయిన్, ఎవరు ఈ సినిమా, ఈ పాటకి? అనుపమ. ఇలా కర్ల్స్ ఉంటుంది ఆవిడకి. ఆ సాంగ్. అది సంగతి. ఆ క్యారెక్టర్ ఇలా ఈ సాంగ్ లోనా సినిమా మొత్తం ఆవిడకి కర్ల్స్ ఉందా? అంటే సీన్స్ లో కూడా కర్ల్స్ ఉంటాయి అంటే ఆవిడకి న్యాచురల్ గా కర్లీ హెయిర్ అంటే ఉంటది. ఉంటది అంటే ఉంటుంది కానీ కానీ అలా కాదు. మూవీలో చేయించుకున్నారు అలాగా. అలాగా, అందుకని నువ్వు చేయించుకున్నావు అనమాట ఈ పర్ఫార్మెన్స్ కి. అది నీ గెటప్. అవును. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాను ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే ఫ్లూటు లేని గోపాలుడే సూటు వేసే భూపాలుడే మీసమొచ్చిన బాలుడే మాట వింట పడిపోవుడే కటిక చీకటిల కన్ను కొడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలమేస్తాడే మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అరే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే రోమియోలా క్యాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పూజ కొడతాడే కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే రంగు రంగుల టింగు రంగడే బొంగరమోలే తిరుగుతుంటాడే కోర చూపులా గాలి పోరడే పగటి దొంగ వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే తిక్కలోని కలోని తిట్టాలంటూ ముద్దు పెదవికి ముచ్చటేసే మూడు వస్తుంది అయ్య బాబోయ్ అంతలోనే వద్దుపోని అంటూ మనసే అడ్డుపడుతుంది అనగనగా మొదలైన ఈ కథ కంచె దాటి ఏ కంచెకెళ్తదో ఏమవుతుందో ఏం చేస్తాడో జాదుగాడు వీడే. అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాను ఉన్న రాధను చూసేసాడే చూసాడే రాధను చూసాడే జడ్జెస్ ఓవర్ టు యు. సాత్విక, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు నువ్వు ఎవరి గెటప్లో వచ్చావు? అనుపమ సార్. అనుపమ.
అవును సార్. అనుపమ అంటే అర్థం ఏంటంటే ఉపమానం లేనిది, పోలిక లేనిదనమాట. పోలిక లేని విధంగా, ఉపమానం లేని విధంగా పాడావు. నీదైన శైలిలో చాలా బాగా పాడావు. 100కి 100 పాళ్ళు నాకు సత్ఫలితం ఇచ్చింది నీ పాట అనిపిస్తుంది. 100కి 100 పాళ్ళు బాగా పాడావు. అసలు ఎన్ని రకాల అందులో ఆ మార్పులు, ఎన్నెన్ని రకాల మలుపులు ఉన్నాయో పాటలో అన్నిటిని సరిగ్గా అర్థం చేసుకుని పాడావు. చాలా బాగుంది. ముఖ్యంగా నాకు పల్లవి తర్వాత రెండోసారి వచ్చిన యమునా తీరాన ఉన్న దాని ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొత్త కొత్తగా వస్తుంటుంది. దాన్ని అంత అందంగా పాడావు. చాలా బాగా పాడావు, నిర్భయంగా పాడావు, ధైర్యంగా పాడావు, మనసు విప్పి పాడావు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాత్విక నమస్తే సార్. 2 లైన్ వచ్చిన ప్రతిసారి ఎట్లా పాడావు? అది పాడు. ఆ ఇంప్రవైజేషన్ ఎలా పాడావు? అరెరెరె యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు కర్లీ హెయిర్ కంటే కూడా కర్లీ వాయిస్తో వచ్చావు నువ్వు. థ్యాంక్ యూ సార్. గమకాలు అన్ని కర్లీగా ఉన్నాయి కదా. సో అది నువ్వు సక్సెస్ఫుల్గా చేసావు. థ్యాంక్ యూ సార్. అందుకని నేను మెచ్చుకోవాలి. చక్కగా పాడావమ్మా. అండ్ ఎనర్జీ కూడా బాగా చూపించావు. థ్యాంక్ యూ సార్. హుషారుగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. సాత్విక నమస్తే మ్యామ్. నమస్తే తల్లి. ఎంత క్యూట్ గా పాడావో, ఎంత క్యూట్ గా ఉన్నావు. ఇలాగే ఉంచేసుకుంటావా అవి కర్ల్స్? అలాగే ఉంచుకుంటాను మ్యామ్, ఉంచుకుంటాను. నచ్చిందా నీకు హెయిర్ స్టైల్? నచ్చింది మ్యామ్. ఓ, అనుపమ పరమేశ్వరన్కి తన ఒరిజినల్ హెయిర్ స్టైల్ అలా ఉంటుంది. అవును మ్యామ్. అవునా? అవును. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఎక్కడ ఎవరు పాడినటువంటి పాట, చాలా తక్కువగా వినిపించినటువంటి పాట కాంపిటీషన్స్లో ఎస్పెషల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాటకి నువ్వు డాన్స్ నేర్చుకున్నావా? నేర్చుకున్నా. అవునా? ఎవరితో డాన్స్ చేయాలని ఉంది నీకు? నాకు సునీత మేడంతో చెయ్యాలి. చేయాలని ఉందా? వెళ్ళి తీసుకురాపో. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, చూసాడే, రాధను చూసాడే. ఫ్లూటులని గోపాలుడే, సూటు వేసే గోపాలుడే, వీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కన్ను కడతాడే, కన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. అలరల యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, చూసాడే, రాధను చూసాడే. మేడం, వాట్ ఎక్స్ట్రాడినరీలీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ మేడం. ఇవాల్టి ఈ ట్యూస్డే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్, ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అథర్. He's a hot shot hero. All the girls go, uh-oh. Swap with me now, oh. అధర్, సార్. మొత్తం వచ్చావా, సగమే వచ్చావా? ఏ మైకిల్ జాక్సనా? లేదు, రెమో. ఓ, విక్రమ్ గారు యాక్ట్ చేస్తున్న రెమో, అపరిచితుడు. ఎస్ సార్. అవును, ఇప్పుడు రెమో అంటే ఎవరు చెప్పు, రెమో సంగతి చెప్పు. అంటే విక్రమ్ గారు అపరిచితుడు మూవీలోన ముగ్గురుగా యాక్ట్ చేస్తారు. రాము, అపరిచితుడు, ఇంకా రెమో. సో ఆయన రెమోగా యాక్ట్ చేసినప్పుడు ఈ సాంగ్ వస్తుంది, నేను పాడబోయే పాట. ఓకే, నువ్వు పాడేది ఏ పాట ఇప్పుడు? రెమో. నేను ఇప్పుడు పాడబోయే పాట లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రెమో, చిత్రం అపరిచితుడు. దీనిలో డాన్స్ కూడా చేస్తావా? లాస్ట్ టైం లాగా ఆ పాటలో లాగా ఇళయరాజా గారి సాంగ్ రౌండ్లో డాన్స్ చేసావు కదా, ఆ రౌండ్ తర్వాత డాన్స్ చేస్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. Ringo say yo, what you say yo? He's gonna rock you na 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 చిన్నదైన పెద్దదైన one mark more. Hit the floor, gonna rock the floor, gonna hit the floor. Wanna hit the floor, he's gonna rock the floor. Wanna hit the floor.
లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రెమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రెమో, అప్పడం గుండెలో భద్రం రెమో, రాంపాక్ రెమో. నిద్రను తరిమే డ్రాగన్ రెమో, పువ్వులు పేల్చడి సంగన్ రెమో, రంగుల హాక్స్లో రింగ్టోన్ రెమో, రెయిన్బో రెమో. ఆల్జీబ్రా తన దేహం, అమీబాల పరిణామం, కింగ్ కోబ్రా తన వేగం, వీణులకి బలాటం. REMO రమరమో, రియో డి జైనీరో రోమియో. REMO రమరమో, రియో డి జైనీరో రోమియో. లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రెమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రెమో, అప్పడ గుండెలో భద్రం రెమో, రాంపాక్ రెమో. నిద్రను తరిమే డ్రాగన్ రెమో, పువ్వులు వేజడి సంగన్ రెమో, రంబల హాక్స్లో రింగ్టోన్ రెమో, రెయిన్బో రెమో. రింగ్ మాస్టర్ సింహంలా చుట్టి ముంటి వచ్చే గుమ్మలరుగు, స్వేట్ లేదో నాకు ఫ్యాన్స్ ఉన్నారో మనకు, విష్ణు చక్రం వేగమలే ఒళ్ళు తొలిపోయేసే పులివిగో, బేబీ కోను నాకు తెరివే నేను నీకు. REMO రమరమో, ఏ హే దిల్ మాంగే మో రమరమో. REMO రమరమో, ఏ హే దిల్ మాంగే మో రమరమో. లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రెమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రెమో, అప్పడ గుండెలో భద్రం రెమో, రాంపాక్ రెమో. నిద్రను తరిమే డ్రాగన్ రెమో, పువ్వులు పేల్చడి స్టంగన్ రెమో, రంగుల హాక్స్లో రింగ్టోన్ రెమో, రెయిన్బో రెమో. ఒలే 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 ఒలే, ఒలే 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 ఒలే. Come on and take me, oh yeah, won't you take me away, oh yeah. You wanna get it up, I wanna shake it up. You wanna salsa, take me to Opa. You like to dance, over the rap. Niku baila, nagu oila. Niku salsa, nagu salsa. You like to dance, over the rap. హిరోషిమా నీవేనా, నగసాకివి నీవేనా, నీ మీదే వేనా నా ప్రేమ బాంబు. హరబావి నీవేనా, మొంజతురు నీవేనా, హిస్టరీ నేను ఆరాధిస్తాను. REMO రమరమో, ఏ దిల్ మాంగే మో రమరమో. REMO రమరమో, ఏ దిల్ మాంగే మో రమరమో. లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రెమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రెమో, అప్పడ గుండెలో భద్రం రెమో, రాంపాక్ రెమో. నిద్రను తరిమే డ్రాగన్ రెమో, పువ్వులు పేల్చడి సంగన్ రెమో, రంబల హాక్స్లో రింగ్టోన్ రెమో, రెయిన్బో రెమో. ఆల్జీబ్రా తన దేహం, అమీబాల పరిణామం, కింగ్ కోబ్రా తన వేగం, వీణులకి బలాటం. REMO రమరమో, రియో డి జైనీరో రోమియో. REMO రమరమో, రియో డి జైనీరో రోమియో. You gonna get it up, I wanna shake it up. You wanna salsa, take me to Opa. You like to dance, over the rap. Niku baila, nagu oila. Niku salsa, nagu jalsa. You like to dance, over the rap. ఈ 5 పాటలు పాడింది నేనే నేనే నేనే. నాకేం పాపం తెలియదు సార్, ఏదో పాడమని పాడేశాను సార్, అంతే సార్, నాకేం తెలియదు సార్. హే చాస్ బ్రో,
నీకు తెలుసా, నాకు పాట పాడడమే కాదు, కానీ నాకు డాన్స్ చేయడం కూడా వచ్చు. చూస్తారా నా డాన్స్? యో యో Yo, let's see that dance. ఇప్పుడు చూడు, స్టెప్కి స్టెప్ మ్యాచ్ చేస్తారు మన చంద్రబోస్ గారు. నోబడీ కెన్ మ్యాచ్ యువర్ టాలెంట్ లెవెల్ రా. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను అనుకుంటున్నాను, కానీ జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దాం. బాబు నమస్తే సార్. నమస్తే అమ్మా. నిన్ను చూస్తే రెమ్మో గుర్తు రాలేదమ్మా. రెమ్మో ఏమి సరిగ్గా రాలేదు, బట్ నిన్ను చూస్తే ఇంకోళ్ళు ఎవరో గుర్తొచ్చారు నాకు. దాన్ని బట్టి నీ పేరు ఏంటంటే అధర్వ్ జాక్సన్. తర్వాత నీకు ఒక పొడుపు కదా, నేను కంపోజ్ చేసిన పాటతో అడుగుతాను, నేను కొంచెం లిరిక్ మార్చి. ఓకే. నాకు కావలసింది నీ దగ్గర ఉంది, ఏమిటి అది ఏమిటి? జుట్టు. ఓహో, రాంగ్ ఆన్సర్. నాకు కావాల్సింది నీ దగ్గర ఏముందంటే చక్కటి పెర్ఫార్మెన్స్. అది చక్కగా పాడావు, అది నాకు ఇచ్చావు, కాబట్టి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అధర్, సార్ చాలా 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 బాగా పాడావు. అసలు ఎంత బాగుందో. పైగా నీ పాటలో ఒక ఉత్సాహం, అసలు నీ పాటలో ఊపు చూస్తుంటే నాకేమనిపించిందంటే, సార్ మొన్న జరిగిన IPL మ్యాచ్ చూసావా? చూసాను సార్. ఎలిమినేటర్ 1లో RRకి SRHకి మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ 1లో అవును సార్. 2.3 ఓవర్లో, అంటే 2.3 ఓవర్లో ప్యాట్ కమిన్స్ వేసిన బాల్ను వైభవ్ సూర్యవంశీ ప్యాట్ కమిన్స్ తల మీద నుంచి ఒక సిక్సర్ కొడతాడు, చూసావా? అట్లా ఉంది నీ పాట. థ్యాంక్ యూ సార్. అధర్, నమస్తే మ్యామ్. రాక్ స్టార్ అంటే నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత ఎనర్జీ నాన్న. సహజంగా ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లవాడు కదా, చాలా ముద్దుగా చేస్తాడు డాన్స్ అనుకున్నాను, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఈ పాట కొంచెం ముద్దుగా పాడతాడు అనుకున్నాను. పాట అద్దరగొట్టేశావు. డాన్స్ చూస్తే యూఆర్ అ ప్రొఫెషనల్ డాన్సర్ మ్యాన్. చాలా బాగుంది నాన్న ఓవరాల్ పర్ఫార్మెన్స్. యూఆర్ అ రాక్ స్టార్. థ్యాంక్ యూ మ్యామ్. రాక్ స్టార్ ఆఫ్ పాడుతా తీయగా సీజన్ 27 ఎవరు అంటే అధర్. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాళ ఈ ట్యూస్డే ఎపిసోడ్ అండ్ ఈ గెటప్ రౌండ్ని ఒక ఫినాలేకి తీసుకురావాలంటే షీ హ్యాస్ టు బి ఆన్ స్టేజ్. లేడీస్ అండ్ జెంటల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆకాంక్ష వల్లి. ఓహో, చంద్రముఖి. నాకే ఎందుకండి ఇలాగా? లెట్ మీ గెస్, చంద్రముఖి కదా? ఓకే, ఫిక్స్ అయిపోదాం. ఓకే, అది ఫిక్స్, అది చంద్రముఖి. చంద్రముఖి ఇది తెలుగులో తమిళ్ పాట కదా? ఈ పాట తమిళ్ వచ్చా? నాకా 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 లక 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 లక. లక 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 లక. ఈ లక లక తమిళ్లో చెప్పు చూద్దాం. నువ్వేం మాట్లాడవు అంతేనా? డైరెక్ట్గా పాట అంతే కదా? నల్లా పాడు.
தேடி வந்தே நினைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கை தொட தோகையும் தோளின் மேலாட வாராய் நான் உன்னை தேடி வந்தே நினைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கை தொட தோகையும் தோளின் மேல் ஆட தோம் 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 திரணன 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 நாள் முற்றும் நீ துஞ்ச தமிழங்கு இடை தேடும் வாராதோ சுபயோகந்தான் நானி மெதுவாக அணைத்தாளை அணையாது பனமானின் நனல் மோகந்தா தனன தீம் ததீம் ததீம் தன தனன தீம் ததீம் ததீம் தன தனன தீம் ததீம் ததீம் தன தீம் தனா பழையும் மீற போவின் தேந்துளி பருகும் போது ராஜலீலிதம் தழுவும் மாதி மெல்ல நின்மடி தேடுதோ தல 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 என இந்த பருவமும் உன்னையன் தினமொரு சபலசில் தொடைபதே தேவனே வாராய் 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 என் பந்தமோ இது நின் பந்தமோ ஏ ஜென்ம பந்தத்தின் தொடராகமோ என் புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ விரகமும் விலகனும் வாவா என் தலைவனும் தழுவனும் நீவா பருவத்து மனசுன்னு அழக்க பெண் வள துற மயிலுற தொடவா இன இரவனில் ததும்பிய மனதுனை கலந்திட சரசமும் விரந்திட விரகமும் தனந்திட இடமயில் இடமகள் தொட தொட புதிர் விட இடைவெளி மரத்தெங்கும் மறுமனை பரவிட நீதான் நான் தான் செய்த தான் திருடு தீன் திருடு கோம் திருடு நம் திருகிட்ட அத்த திருடு தித்த திருடு தோம் திருடு நம் திருகிட்ட தா தீம் தோம் நம் சம் சம் தா தீம் தோம் நம் சம் சம் தக்கிட்ட திக்கிட்ட தொம் கிட்ட நம் கிட்ட தக்க 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 தலாங்கு தோம் தடை தலாங்கு தோம் தலாங்கு தக்க ஜும் ததீம் தனக்கு ஜும் தலாங்கு தக்க ஜும் ததீம் தனக்கு ஜும் தலாங்கு தக்க ஜும் ததீம் தனக்கு ஜும் జడ్జెస్ చంద్రముఖి నమస్తే సార్ నువ్వు ఈ పాటలో మధ్యలో గ్రహభేదం వస్తుంది తెలుసు కదా సెకండ్ బీజంలో అంటే ఏంటి సార్ గ్రహభేదం అంటే రాగం చేంజ్ అవ్వడం అవును సార్ ఆలాపనలో మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ నార్మల్గా వస్తుంది అది ఎంత అవలీలగా పాడావో నీ ఎక్స్ప్రెషన్స్ కూడా కోపం నుంచి మళ్ళీ చిరునవ్వుకి మళ్ళీ కోపంకి అలా మారుస్తున్నావు చాలా చక్కగా అభినయించావు అభినయం గాత్రం రెండు పోటీపడి చేసావు కాబట్టి అద్భుతంగా ఉంది మరి థ్యాంక్ యూ సార్ మార్కులు కూడా సపోజ్
9 మార్కులు వేద్దాం అనుకున్నాను. 9 తిరగబడితే 6 అవుతుంది, 6 తిరగబడితే 9 అవుతుంది. ఏం చేయాలి? మార్కులు వేసేటప్పుడు కూడా కొంచెం చేతులు ఇట్లా ఇట్లా డ్యాన్స్ చేస్తాం, వణుకుతున్నాయి. ఏం చేయాలి చెప్పు? ఏమో సార్ తెలీదు. తెలీదా? చంద్రముఖికి తెలియని విషయాలు ఉంటాయా? ఉంటాయి సార్. ఏమేంటి? ఏం తెలియదు? తెలీదు సార్. అంటే కొన్నిసార్లు తెలియదు, కొన్నిసార్లు ఉంటాయి. ఓకే, చంద్రముఖి కొంచెం డౌన్ అయింది, సాఫ్ట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట విన్నందుకు, చక్కగా పాడినందుకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత క్యూట్గా ఉన్న చంద్రముఖిని నేను అసలు ఎక్కడా చూడలేదు. కొంచెం భయపెట్టేలా ఉన్నావు. పాడుతున్నంతసేపు చక్కగా క్యూట్గా కళగా ఏమిటో అన్ని కళలు నీలోనే ఉన్నాయి. ఇవాళ ఒక దయ్యాన్ని కూడా చూపించావు మాకు. చాలా చక్కగా పాడావు. అండ్ మధ్యలో తాం తరిగిడ తీం తరిగిడ నోం తరిగిడ రాం తరిగిడ, అది ఐ థింక్ మేల్ వర్షన్ కదా, అది మేల్ పోర్షన్. అవును మ్యామ్. అదంతా కూడా నువ్వే పాడడం అనేది చాలా చాలా చక్కగా పాడావు. అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. నమస్తే అమ్మ. ఒక్క మాటలో చెప్తాను ఏంటంటే, నువ్వు పాడిన విధానానికి దిష్టి తగిలేలా ఉంది. నా దిష్టే తగులుతుంది, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాంక్ష, అందరూ డాన్స్ చేస్తారా? ఇప్పుడు నువ్వు చేయాలి కదా, చేయాలి సార్. చేసేస్తావా? చేస్తాను సార్. దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్ మై బేబీ. நானுனை தேடி வந்தே நினைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கை தொட தோகையும் தோளின் மேலாட பாராய் நான் உன்னை தேடி வந்தே நினைவு கொண்டாடி வடியும் ஈரப்பூவின் தேன்துளி அருகும் போது ராஜலீலைதான் தழுவும் மாது மெல்ல நின்மடி தேடுதோ தள 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 என இந்த பருவமும் உனை எண்ணி தினமொரு சபலத்தில் துடிப்பதை தீராய் தேவனே வாராய் 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 என் பந்தமோ இது நின் பந்தமோ ஏழ் ஜென்ம பந்தத்தின் தொடராகுமோ என் புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ விரகமும் விலகணும் வாவா என் தலைவனும் தழுவனும் நீவா பருவத்து மனசொன்று அழைக்க பெண் வன பொறுமையலுற தொடவா இனி இரவினில் ததும்பிய மனதுனை கலந்திட சரசமும் பிறந்திட விரகமும் தணிந்திட இளமையின் இனிமைகள் தொட தொட புதுவிட இடைவெளி மறைந்திங்கு மறுமுறை பழகிட நீதானா சேர லக 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 லக
ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ దా ధీం తోం నం ఛం ఛం దా ధీం తోం నం ఛం ఛం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగ తలాంగ్ తోం. ఈ సీజన్లో ద బెస్ట్ ఎపిసోడ్ అంటే ఈ 2 రోజులు జరిగిన ఈ అద్భుతమైన ఈ గెటప్ రౌండ్. ఈ చిన్నారులలో ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్నదనేది మనకి ఇవాళకి కానీ తెలియలేదు, ఎప్పుడు వచ్చినా తెలీదు అని మాట్లాడేవాళ్ళు ఇవాళ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఈ 8 మంది ఇచ్చారు. సో ఆల్ ద బెస్ట్ ఈ 8 మందికిను. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో, డివోషనల్ సాంగ్స్తో ఈ చిన్నారులు పోటీ పడబోతున్నారు. అంటిల్ దెన్ నేను మీ ఎస్పీ చరణ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. భయపడకుండా అందరు ధైర్యంగా నిద్రపోండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా